కృష్ణ జగదీశ్వర. ఇప్పుడు మనం 12వ అధ్యాయానికి వెళుతున్నాం. ఇప్పుడు ఈ అధ్యాయంలో శ్రీకృష్ణుడు అఘాసురుని ఉద్ధరించటం అనేటువంటి విషయం చెప్పబడింది. శ్రీ సుఖమహర్షి ఇలా చెప్పసాగాడు. ఒకనాడు శ్రీకృష్ణుడికి ఆహారం అడవిలో తినాలనే కోరిక కలిగింది స్వామికి. ఆహారం అడవిలోనే తీసుకొని అడవిలోనే ఆహారాన్ని తినాలా అని ఎందుకు కలగకూడదు? మహానుభావుడు, ఆయనకి ఏ కోరికైనా కలగచ్చు, ఎందుకు కలిగింది అని చెప్పకూడదు, అది చేయకూడదని మనం ఎవరు చెప్పకూడదు కదా. ఆయనదే, అది అడవి అయిందే, ఈ ఊరు అయిందే, ఈ ఇల్లు అయిందే, ఆహారం కూడా అయిందే కదా. అందుకని మనం అట్లా అనుకోనేకూడదు, ఆ భావన రాకూడదు. మనసు ఏదో ఒక మార్పు, ఇక్కడ ఆహారమే తీసుకువెళ్ళి అక్కడ తింటాం, అదొక మార్పు, అదొక మానసికమైనటువంటి ఒక మార్పిడి కలుగుతుంది. మనసుకు ఒక సమాధానం కలుగుతుంది. ఆ చెట్లు, అక్కడ ఉండేటువంటి వాతావరణము, అక్కడ అసౌకర్యము, ఇవన్నీ కూడా మనము ఆ అసౌకర్యాన్ని ఎదిరించుకునేటువంటి శక్తి కూడా అప్పుడు కలుగుతుంది మనకు. ఇది ఒక అనుభవమే. అది ఇప్పుడు మనం యాత్రకు వెళతాం, సాధారణ యాత్రకు వెళ్ళే స్వామిని దర్శించుకొని రావటం అనేటువంటిది ఒక మామూలుగా ఒక కథ చెప్పుకోవచ్చు. దానికి కాదు, అట్లా కాదే. యాత్రకు బయలుదేరినప్పటి నుంచి దారిలో జరిగేటువంటి కొన్ని ఘటనలు మన మనస్సును మారుస్తూ ఉంటుంది, అహంకారాన్ని పూర్తిగా తీసి పారేస్తుంది. ఎక్కడ పడితే అక్కడ నువ్వు అడ్జస్ట్ చేసుకోవాలా, ఎక్కడ పడితే అక్కడ నువ్వు సర్దుకోవాలా, సర్దుకుంటేనే బాగుంటుంది అనే పాఠము నేర్పుతుంది యాత్ర. చాలామంది ఉత్తములైనటువంటి వాళ్ళతో స్నేహం కలుపుతుంది. అందుకని అప్పుడప్పుడు మనం కొంచెం మనస్సుకు కానీ ఇంద్రియాలకు కానీ అప్పుడప్పుడు కొంచెం అటు మార్చుకుంటూ ఉండాలి మనం. అప్పుడే ఒకటే చోట ఉండకూడదు. అదేదో కాయలా వచ్చినట్టుగా ఒకే పరుపు మీద ఒకే చోట ఉండకూడదు. కొంచెం మార్పడి ఉండాలి మనకు. ఒకనాడు శ్రీకృష్ణుడికి మనం అనుకున్నాం కదా, అడవిలో తినాలనిపించి ఆహారంగా తినాలనిపించిందని. అందుకోసం ఆయన పొద్దుననే లేచి స్నేహితులైన గోపబాలకులను పిలవాలనుకొని అందమైన కొమ్ము బూరను ఊదాడు. అట్లా అక్కడ ఉండింది అదే కదా, ఫోన్లు లేవు కదా, మెసేజ్లు లేవు కదా. అందుకని అక్కడ కొమ్ము బూరాను, ఆ కొమ్ము బూరాను గట్టిగా ఊదాడు. అట్లా తానే ఊదాడు బెల్లు, కొమ్ము బూరను ఊదాడు. అలా ధ్వని చేస్తూ వారిని రమ్మని సంకేతాన్ని పంపాడు. అందరికి కూడా మెసేజ్లు పంపించాడు. వెళ్ళిపోయింది. కొంతమందికి విన్నారనుకోండి, పక్కవాడికి వాడు చెప్పుకుంటాడు, కృష్ణుడు పిలుస్తున్నాడు అని. కృష్ణుడు పిలుస్తున్నాడు కొన్ని వేల మందికి తెలిసిపోతుంది. 10 ఇండ్లకు వినపడితే చాలు బూరించినటువంటి శబ్దము, అక్కడి నుంచి అదే న్యూస్లు వెళ్ళిపోతాయి. వారందరూ కూడా ఆ సంకేతాన్ని అందుకొని వచ్చేశారు. అందరూ కూడా గుమిగూడేశారు. అందరూ కూడా ఒక్క పరిగం స్వామినే పిలిచాడు, కృష్ణుడే పిలిచాడు. కృష్ణుడి మీద ప్రాణం కదా వాళ్లకు. వారందరూ కూడా ఆ సంకేతాన్ని, ఆ మెసేజ్ని అందుకొని వాళ్ళంతా వచ్చేశారు. ముందుగా దూడలు నడిచాయి, దూడలను తీసుకువెళుతున్నారు. వాటి వెనుక వారందరూ నడిచారు. అట్లా వెళ్ళకుండా దూడలు కూడా పొద్దున పాలు తాగేస్తే ఇంక మధ్యాహ్నం వరకు ఇంక మళ్ళీ పాలు తాగవు. కొన్ని దూడలు సాయంత్రం వరకు కూడా కొన్ని దూడలు తాగవు. అంతవరకు అరుచుకుంటూ గంతులు వేస్తూ ఉంటాయి. మాటికి వెళ్ళి పాలు తాగేది, మళ్ళీ గంతులు వేసేది అట్లా చేయవు. దానిలో ఎంత నియమం ఉన్నదో. వాళ్ళందరూ కూడా దూడలతో సమానంగా వీళ్ళందరూ నడిచారు. వాళ్ళు ముందు నడుస్తున్నారు దూడలు, వీళ్ళు నడుస్తున్నారు. ఆ విధంగా కృష్ణుడు బయలుదేరాడు. స్వామి ఆ విధమైనటువంటి స్నేహంతో, స్నేహితులతో కలిసి దూడలంతా గుమిగీడించుకొని బయలుదేరారు. వేల సంఖ్యలో ఉన్నటువంటి ఆ గోపబాలకులందరికీ కృష్ణుడు అంటే ఎంతో ప్రేమ. కేవలము గోపబాలకులకే కాదు, ఆ దూడలకు కూడా ప్రేమనే. కృష్ణుడు వచ్చాడంటే అట్లా నిలబడిపోతాయి. అట్లా దాళ్ళను పేర్లు పెట్టి పిలుస్తుంటే ఎక్కడి నుంచో తోక పైన ఎత్తుకొని పరిగెత్తుకొని వస్తాయి. అవి కూడా సాధారణమైన గోవులు కాదండి.
అవి కూడా ఏ దేవతలో అక్కడ పుట్టారు. కొన్ని వేల మంది గోప బాలికలతో అవి కూడా పుట్టాయి అక్కడ. ఎంత ఆనందం అది, ఎంత ఆనందం, అద్భుతం. వింటూ ఉంటే కళ్ళు మూసుకుంటే ఆ దృశ్యమంతా మనకు కనపడుతుంది కదా. వారు ఎంతో ఆనందంతో కృష్ణుడితో నడుస్తూ ఉన్నారు వాళ్ళంతా. ఆ నడిచేటువంటి భాగ్యము ఎంత ఆనందమో. మనకు కావలసినటువంటి స్వామితో మనం నడిచేటప్పుడు మన పాపాలన్నీ పోతాయని చెప్తారు. కృష్ణుడితో నడుస్తూ ఉన్నారు. వారి ముందు గలటువంటి దూడల సంఖ్య కూడా అంతకంటే ఎక్కువగా వేల కొద్దీ ఉంది. అంత వేల కొద్దీ దూడలన్నీ పోతున్నాయి. వీళ్ళు కూడా వేల కొద్దీ ఉన్నారు, వాళ్ళు కూడా వేల కొద్దీ ఉన్నారు. వారు మంచి భోజనాన్ని మట్టి పిడతలలో పట్టుకున్నారు వాళ్ళంతా కూడా. వాళ్ళందరూ సద్ది అన్నంలాగా కట్టుకున్నారు. అందరూ కూడా మట్టి పిడతలలో పెట్టుకొని, ఆ మట్టి దాంట్లో చిన్న చిన్న కుండల్లో పెట్టుకొని వాళ్ళంతా పట్టుకున్నారు. అక్కడే కట్టుకున్నారు ఆహారం. అక్కడే వెళ్ళి తినాలా అని చెప్పేసి ఆహారం. ఎంత బాగుంది ఇది. అంటే అప్పుడు కూడా ఆ యుగంలో కూడా పిక్నిక్ ఉంది అని తెలుస్తుంది కదా. కృష్ణుడే చూపించాడు మనకు అనిపిస్తుంది. అంటే మనస్సుకి కొంచెం అప్పుడప్పుడు ఒక చేంజెస్ అని చెప్తామే, అట్లా మనకు అప్పుడప్పుడు మార్పిడి రావటానికి అవసరం. ఆ మార్పు మనసులో రావాలి కదా. అందుకని మనం బయట వెళ్ళి కూర్చొని భోంచేసేది, వానలో వెళ్ళి కూర్చొని ఛత్రి పట్టుకొని ఆహారాన్ని తినటము స్నేహితులతో, ఇవన్నీ మనం చేస్తుంటాం. ఒక అనుభవం అది, ఒక ఆనందం అది. ఇదేంటి ఇంత పెద్ద బంగ్లా పెట్టుకొని కృష్ణుడు అట్లా చిన్న చిన్న కుండల్లో పెట్టుకొని దాన్ని పట్టుకొని వెళుతున్నాడే, ఏమిటిది చూస్తాం. ఎక్కడికి వెళతాడు? కృష్ణ జగదీశ్వర